మూడు చేపల కథ ద స్టోరీ ఆఫ్ త్రీ ఫిష్. ఒకానొక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. అందులో ఎన్నో చేపలు ఉండేవి. వాటిలో మూడు పెద్ద చేపలు చాలా స్నేహంగా ఉండేవి. ఆ చెరువు నీరు ఎంతో స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉండేది. ఆ మూడు చేపల పేర్లు దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు మరియు మందమతి. దీర్ఘదర్శి ముందే ఆలోచించి భవిష్యత్తును ఊహించి జాగ్రత్తపడే స్వభావం కలది. ప్రాప్తకాలజ్ఞుడు సమస్య వచ్చినప్పుడు తన బుద్ధి బలంతో సమయస్ఫూర్తితో ఉపాయం ఆలోచించేది. మందమతి చాలా సోమరిపోతు. అంతా విధిరాత ప్రకారమే జరుగుతుందని మనమేం చేయలేమని నమ్మేది. ఒకరోజు సాయంత్రం కొందరు జాలర్లు ఆ చెరువు పక్కగా వెళుతూ ఆ చెరువును గమనించారు. జాలర్లు ఇలా మాట్లాడుకున్నారు. ఈ చెరువులో చాలా చేపలు ఉన్నాయి. రేపు ఉదయాన్నే వచ్చి వలలు వేసి అన్నింటినీ పట్టుకుందాం. ఆ మాటలను నీటి అడుగున ఉన్న దీర్ఘదర్శి విన్నది. అది వెంటనే తన స్నేహితుల దగ్గరకు వెళ్లి హెచ్చరించింది. దీర్ఘదర్శి తన ఇద్దరు స్నేహితులతో ఇలా చెప్పింది. మిత్రులారా, జాలర్లు రేపు ఉదయం వస్తున్నారు. మనం ఇప్పుడే ఈ చెరువును వదిలి పక్కనే ఉన్న కాలువ ద్వారా మరో పెద్ద సరస్సుకు వెళ్ళిపోదాం. తన స్నేహితులు ఎంతకీ వినకపోవడంతో దీర్ఘదర్శి ఆ రాత్రే తన కుటుంబంతో కలిసి పక్కనే ఉన్న కాలువ ద్వారా సురక్షితమైన మరో పెద్ద సరస్సుకు వెళ్ళిపోయింది. ప్రాప్తకాలజ్ఞుడు ఇలా అనుకుంది. ఇప్పుడే అంత కంగారు ఎందుకు? రేపు జాలర్లు వచ్చినప్పుడు ఏదో ఒక ఉపాయంతో తప్పుకుందాం. మందమతి మాత్రం జరగాల్సింది జరక్క మానదు అని నిర్లక్ష్యంగా నవ్వి ఊరుకుంది. మరుసటి రోజు ఉదయం జాలర్లు వచ్చి చెరువులో పెద్ద వలలు వేశారు. చెరువులో ఉన్న చేపలన్నీ వలలో చిక్కుకున్నాయి. అందులో ప్రాప్తకాలజ్ఞుడు, మందమతి కూడా ఉన్నాయి. ప్రాప్తకాలజ్ఞుడు వలలో చిక్కగానే ఒక ఉపాయం ఆలోచించింది. ప్రాప్తకాలజ్ఞుడు చనిపోయినట్లు నటించి కదలకుండా పడి ఉండటంతో జాలర్లు దానిని చచ్చిన చేప అనుకుని పక్కన పడేశారు. వెంటనే అది ప్రాణాలతో నీటిలోకి దూకి తప్పించుకుంది. మందమతి ఎలాంటి ఉపాయం ఆలోచించకుండా వలలో పడి కొట్టుకుంటూ జాలర్ల చేతికి దొరికిపోయి ప్రాణాలు కోల్పోయింది. నీతి: ముందు చూపు, సమయస్ఫూర్తి ఉన్నవారు ఎలాంటి ఆపద నుండైనా తప్పించుకోగలరు. కేవలం విధిని నమ్ముకుని ప్రయత్నం చేయనివారు నష్టపోతారు.